తయారు చేసావు? అసలు ప్రయత్నం లేదు, అప్రయత్నం లేదు. ఎందుకు? స్వతహాగా ఉన్నాయి, స్వతసిద్ధంగా ఉన్నవి సత్య పదార్థాలుగా అంటారు. అదేంటి? స్వప్నం ఉన్నంతవరకు సత్య పదార్థాలే. నీ దృష్టిలో నా స్వప్నాలు అన్నీ కరెక్ట్ అవుతున్నాయి, సత్య పదార్థాలు అంటే పరాజు, నీ వ్యక్తిగతం కాదు. ఈ జగత్తు మొత్తం వచ్చిపోతుంది. ఆ వచ్చిపోయేది అసత్యం, అబద్ధం, అనాత్మ, ఆత్మ, సత్యం, అసత్యం అని విడగొట్టేసి ప్రయత్నించి ఈ బ్రహ్మ పదార్థమే, ఆత్మ పదార్థమే సత్యం, మిగతా అంతా మిథ్య, కల్పితం అని చెప్పేశారు పరిణామ సిద్ధాంతం. సరే ఆ గోడలతో ఇంకా అయిపోతాం. అన్నీ నీళ్ళలో ఉన్నాయిగా. నువ్వు స్థిరంగా ఉన్నావు, అస్థిరంగా ఉన్నావు, అది కూడా నీకు తెలుస్తుంది కదా. స్థిరాస్థిరాలు కానీ ఊరిక గమనించు. అప్పుడు సైలెంట్ ఉన్నది సత్, సైలెంట్ ఉంది చిత్, సైలెంట్ ఉంది ఆనందంగా, సైలెంట్ ఉంది పరిపూర్ణంగా, సైలెంట్ స్వేచ్ఛ. ఇదే నీ స్థితి. నీ మౌన సహజ స్థితిని, గమనించే గమనిక స్థితిని, గుర్తి స్థితిని, తెలుసుకునే స్థితి యాదృతిగా స్వతసిద్ధమే, అనుభవ సిద్ధమే, ప్రమాణ ప్రసక్తి అప్రసక్తం అని నీకు నీవే గమనించి గుర్తించి తెలుసుకుని నీవుగా ఉన్నావు. అలాగే ఉంది. అట్లున్నట్టుగా స్వయం దర్శనం, స్వయం సాక్షాత్కారం, స్వయం అనుభవం, స్వయం ప్రత్యక్ష అనుభవం. అంటే మించి ఎక్కువ తక్కువ ఉన్నదేం లేదని నువ్వు పిచ్చి గంటలు, ఆంధ్ర గంటలు, పిచ్చి గంటలు, అవగత గంటలు, యోగ గంటలు చంద్రమందంగా వేస్తావు. ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. అప్పుడు నువ్వు వేరించు. లోపల నీ ఇష్టానుసారంగా నీ దేహంతో అపరిమిత దృష్టితో అనుభవించు. అయితే అన్యులకు ఇబ్బంది లేకుండా సంఘ రూపంలో, భౌతిక సమాజ రూపంలో అనుభవించు. నాకు డబ్బు ఇస్తాం, డబ్బు ఉన్నది అంటే ప్రభుత్వం ఉన్న డబ్బు రాష్ట్రాన్ని, ధన రాష్ట్రాన్ని నీ ఎంతే ఉండాలంటే ఏమైంది? ఒప్పుకుంటారా? చంపేస్తారు. నేను డబ్బు ఎక్కడైతే ఉందో అక్కడే చావుబుట్టుకులు వస్తుంది. డబ్బుకు చావు లేదు, బంగారానికి చావు లేదు, ధనానికి చావు లేదు. అవి చేతులు మారుతున్నాయి. చేతులు మారేవాడు సస్తాడు, పుడతాడు, కొట్టుకు వస్తాడు. అంటే భూ పదార్థం ఎప్పుడు ఉంది. ఊళ్ళో పుట్టిన దేవుళ్ళు పెరిగే జీవితం మానవులతో సహా ఆకలి తీర్చుకోవడానికి కావచ్చు, ఇంకోటి అంటే వాళ్ళు కూర్చో అంపుకోవడం, తినటం, కూర్చోటం, భస్మం, బూడిద అయిపోవటమే. మన బతుకంతా గుప్పడు గుండెకాయ. గుండె ఎంతుంది? గుప్పడు. ఎవడు గుండె వాళ్ళకి గుప్పడు అని కొంచెం పెరిగింది అది జబ్బు అంటారు. తగ్గింది అదో జబ్బు. కరెక్ట్గా ఉందంటే అది జబ్బు, అది చేస్తుందిగా. పదార్థం ఉన్న పదార్థం ఉంది, లేని పదార్థం లేదు. ఉన్న పదార్థం ఎన్ని మార్పులు మ్యాటర్ అంటే మ్యాటర్ క్రియేటెడ్ నాట్ డిసైడ్. అంటే పదార్థం పుట్టే పదార్థం ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. ఆకాశం ఎంత ఉందో పదార్థం ఆకాశం అంత ఉంది, ఆకాశంగా లేదు. రూపనామాలు ఎంత ఉన్నాయో పదార్థంతో రూపనామాలతో ఉంది, వాస్తవంగా రూపనామాలతో పదార్థం లేదు. ఉంది లేదు, ఉనికి ఉంది లేదు. సత్తు చిత్తు ఆనందం. సత్ పదార్థం, చిత్ పదార్థం, సత్ పదార్థం, జడ పదార్థం, చైతన్య పదార్థం, చైతన్య పదార్థం అనేక వేరాలు పెట్టుకుని మనం అనుభవిస్తున్నాం. నీ గమనిక సైలెంట్, నీ స్మృతి సైలెంట్, నీ ఆనందం సైలెంట్, పరిపూర్ణ స్వచ్ఛత అని ఎరుకతో ఎరుకుని గుర్తించు. సమయం ఉంది.